డిఫరెషన్ ఏమైనా ఉంటే చెప్పండి, నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. సార్ 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 తల్లి ఒక్క నిమిషం, ఒక ప్రశ్న అమ్మా. అన్నా ఒక్క విషయం, కోర్టులను మాత్రమే నమ్ముతున్నాం. కోర్టుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయవాదిని నమ్ముతాం, కోర్టులో పనిచేసే క్లర్క్ను కూడా నమ్ముతాం సార్. మేము ఈ దేశం ఈ రోజు ఇలా ఉంది అంటే దానికి రెండే కారణం, ఒకటి రాజ్యాంగం, రెండవది న్యాయ వ్యవస్థ. మేము బలంగా నమ్ముతున్నాం. ఎవరు ఎవరు ఆంధ్ర కోర్టులో కేసేసాం సార్. కేపాల్ గారు కేసేశారు. ఆగస్టు నెలలో మళ్ళీ దానికి సంబంధించిన హీరింగ్ ఉంది. ఓడిపోయారని మీరు ఎలా చెప్తారు? జైలు దగ్గరికి వెళ్ళి వచ్చాక ఏం నేర్చుకున్నారని అన్నారు. నాకు జైలు జీవితం చాలా నేర్పింది సార్. ఒక్కసారి జైలుకి వెళ్ళినా, ఒక్కసారి చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్కి వెళ్ళినా చాలా విషయాలు తెలుస్తాయి సార్. చాలా విషయాలు అర్థమవుతాయి. అప్పుడు ఏం తెలిసింది అని అంటే సార్, సైనింగ్ అథారిటీ లేని వాడు ఎంత గొప్పోడైనా సరే వాడి బతుకు కుక్క బతికే భారతదేశంలో అని నేర్చుకున్నాను నేను. సంతకం పెట్టే స్థానంలో మన వాళ్ళు ఉండాలి, సంతకం పెట్టే స్థానంలో మన వాళ్ళు ఉండాలి. అలా లేకపోతే మనకు న్యాయం జరగదు అని నేర్చుకున్నాను నేను. అధికారులు అన్యాయం చేసిన ఎదురు తిరిగి ప్రశ్నించడానికి మన శక్తి సరిపోదు అని నేర్చుకున్నాను నేను. పవర్ అంతా ఎక్కడుందో ఆ వైపుకి అడుగులు వేయాలి అని నేర్చుకున్నాను నేను. సమస్యకి అదే పరిష్కారం అని నేర్చుకున్నాను నేను. ఇంకేమంటారు? చంద్రబాబు నాయుడు గారు 5 నెలలు జైల్లో ఉన్నారు సార్. నెక్స్ట్ ఏమయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు వినండి సార్, వినండమ్మా. మహాత్మా గాంధీ జైల్లో ఉన్నారు, లేరా? అంబేద్కర్ గారు జైల్లో ఉన్నారు, లేరా? నేను చెప్పేది వినండి. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. అదే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు. అంటే ఎవరికి? నాకంటే ఎక్కువ సంతోషం దొరికింది. మీరు కూడా 2 వారాలు వెళ్ళరండి, చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళరండి. మతాల గురించి చెప్పడం, ఈ రోజు ప్రభుత్వాలంతా కూడా వేరే విధంగా మాట్లాడడం, అందరినీ క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మీ వైపు తిప్పుకోవడం. నెక్స్ట్ మీరు అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో నుంచి కూడా రిజైన్ చేశారని మీరు చెప్పారు కాబట్టి నెక్స్ట్ మీరు పార్టీ పెట్టుకోవడానికి ఇదే తొలిమెట్టు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? దీని నుంచి మనం అది ఒట్టి ఆలోచన. ఇన్ని చెప్పిన అది నిజమైతే అదే మాట చెప్తాను కదా. పార్టీ పెట్టి కాదమ్మా, ఒక్క నిమిషం సార్ అడిగారు కదా. పార్టీ పెట్టడానికి నెలకి 25,000 ఈఎంఐ కట్టడానికే ఎట్లా అని ఆలోచించే వ్యక్తిని పార్టీ పెట్టి ఎక్కడ సంస్థ నడపాలా? నాకు వచ్చే బాగా ఇస్తారమ్మా. మీరు కూడా క్రైస్తవులందరూ ఫండ్స్ ఇస్తారు. మీరు కూడా ఇమ్మీడియట్ గా క్రైస్తవుల తరఫున మాట్లాడండి, అకౌంట్ ఒకటి ఓపెన్ చేయండి, కావాల్సినంత డబ్బు. ఎవరు చెప్పండి ప్లీజ్. గెలుస్తానని అంటున్నావా? ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఓడిపోతే మీకు ఒక విషయం తెలుసో తెలీదో నేను చెప్తున్నాను. గెలిచిన వాడిని ఎంపీ అంటారు, ఓడిపోతే కంటెస్టెడ్ ఎంపీ అంటారు. ఎవరికి? కనీసం ఆత్మగౌరవం మిగులుతుంది కదా సార్, కనీసం ఆత్మగౌరవం మిగులుతుంది. నేను ఒక విషయం చెప్తాను సార్, దయచేసి వినండి. రొమ్ముల మీద పన్ను వేసినప్పుడు ఒక తల్లి గంగేళినో, ఆ తల్లి పేరేదో అంటారు, నంగేళినో, కత్తి తీసుకొని రొమ్మును నరికింది. ఎందుకు సార్? నిరసన తెలియచేసింది. నిరసన తెలియజేస్తామని చెప్తున్నాను నేను. నిరసన తెలియజేయడానికి ఇది ఒక పద్ధతి అంటున్నాం. అంతే. మీరు తెలియజేసే నిరసన ఏదైతే ఉందో, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్, పహల్గామ్ ఇన్సిడెంట్ ఉంది కదా, దాన్ని రెచ్చగొట్టేలా ఉంటుందా లేదా సామరస్యంగా? అమ్మా, నరేంద్ర మోడీ గారికి పూర్తిగా ఈ విషయంలో క్రైస్తవ సమాజం అంతా అండగా నిలబడుతుంది. వినండి దయచేసి. కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మేమందరం కూడా నరేంద్ర మోడీ గారితో కలిసి ముందడుగు వేస్తాం. అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కి దగ్గరలో ఒక 1 వీక్, ఒక 10 days ఈ టైంలోనే మీరు ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేనేం చేశాను? నేను రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోద్దని నాకు అర్థం కాలేదు తల్లి, క్షమించు. ఈ టైమే కాదు, ఏ టైం అయినా. పొద్దున అన్నం తిన్నాను, సాయంత్రం పూట అన్నం తింటాను. మత విద్వేషాలు ఏమి లేవమ్మా. ఇప్పుడు ఏంటో తెలుసా, చిన్న విషయం చెప్పి ముగించేస్తాను. నిలబడుతున్నాను. నిలబడడానికి ముందు బజార్లో ప్రతిరోజు భర్త వాళ్ళ ఆవిడని బాగా తన్నేవాడట. ఆ తల్లి ఉంది కదా, ఆ తల్లి ఏడుస్తా ఉండేదట. ఏడుస్తా ఉంటే పోలీసులు వచ్చి ఒక రోజు అరెస్ట్ చేశారట ఆవిడని. ఎందుకు అరెస్ట్ చేశారు సార్ అంటే, నువ్వు అరుస్తుంటే న్యూసెన్స్ జరుగుతుంది బజార్లో అన్నారట. అప్పుడు ఆవిడ అందంట, మా ఆయన తంతన్నాడుగా, ఆయన అరెస్ట్ చేయరా అందంట. ఆయన తనడం గురించి మాకు తెలియదండి, నువ్వు అరిసావు కాబట్టి న్యూసెన్స్ అన్నారంట. అట్లుంది మీరు చెప్పేది. మే 3వ తారీఖు సార్, మే 3వ తారీఖు జరగబోతున్నటువంటి హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ కి మీ అందరూ కూడా రావాలని చెప్పి హృదయపూర్వకంగా. రచ్చగొట్టే అన్న మాట అనకండి అన్న. మిమ్మల్ని చెంప మీద పెట్టి కొడితే తిరుగుతారు కదా, ఎదురు తిరుగుతారు కదా.
దెబ్బ తగిలినప్పుడు అరుస్తారు కదా, దాన్ని రెచ్చగొట్టడం అని ఎందుకంటారు? వ్యక్తపరుస్తున్నాం అనుకోవచ్చు కదా. ఎవరు? ఇంకో 2 పెట్టండి అమ్మా. ఇంకో 2 పెట్టండి అమ్మా. ఇప్పటి వరకు మాట్లాడాం కదా.